మెయిన్ రోడ్ బిట్ ఎవరికి యూజ్ అవుతుందని పర్చేస్ చేయడానికి ముందుకొస్తారు అని మనం అనుకుంటే, జనరల్‌గా మనం థింక్ చేస్తే, అన్ని హైవేల మీద మనం చూడొచ్చమ్మా ఇవాళ ఫుడ్ కోర్ట్స్ నంబర్ ఆఫ్ వస్తున్నాయి. అవును. దాంతో పాటు పెట్రోల్ బంక్స్ నంబర్ ఆఫ్ వస్తున్నాయి. ఛార్జింగ్ పాయింట్స్ నంబర్ ఆఫ్ వస్తున్నాయి. సో, షోరూమ్స్ నంబర్ ఆఫ్ వస్తున్నాయి. వీళ్ళందరికి గూడాను ఈ కమర్షియల్ బిట్స్ సేల్ చేయడానికి ఒక మంచి అవకాశంగా ఉంటుంది. కమర్షియల్ బిట్స్ తీసుకున్న వాళ్ళు ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి, ఏది కమర్షియల్‌గా షోరూమ్ పెట్టాలన్న వాళ్ళు కొనుక్కుంటారు. ఫుడ్ కోర్ట్ పెట్టాలి అన్న వాళ్ళు తీసుకుంటారు. ఛార్జింగ్ పాయింట్స్ పెట్టవాలి అన్న వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ సేల్ కాలేదు. హ్మ్. అయినప్పటికీ లీజుకి కూడా తీసుకుంటారు. ఓకే. లీజుకి తీసుకున్నప్పుడు ఏంటమ్మా వాళ్ళకి రెంటల్ ఇన్‌కమ్ అనేది కూడాను ఛాన్స్ కలిసొస్తుంటుంది. ఉంటుంది. సో, కమర్షియల్ వైపే డైవర్ట్ చేయాలి. మధ్యతరగతి వాళ్ళు ఇప్పటిదాకా రెసిడెన్షియల్ ప్లాట్స్ తీసుకొని ఇరుక్కపోయి ఉన్నారు. మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. ఈ సిట్యుయేషన్ నుంచి బయటకు రావాలి. అది నా ద్వారా రావాలి అనేది ఇక్కడ మోటో.